ఇక ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ప్రాజెక్టులు, జలపాతాల దగ్గర గస్తీ నిర్వహిస్తున్నారు పోలీసులు. వరదలను దృష్టిలో పెట్టుకుని డీడీఆర్ఎస్ బృందాలు ఇప్పటికే సిద్ధం చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని వారు సూచించారు. ఇక వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు సహకరించాలంటున్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అవసరమైతే మినహా బయటకు రావద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. సో ఇప్పటికే కొంత లోతట్టు ప్రాంతాలు కావచ్చు, నదీ పరివాహక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ గస్తీ నిర్వహిస్తూ ఎవరు రాకుండా కొంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ ఎస్పీ కాసేపటి క్రితం తర్నం వాగును కూడా పరిశీలించారు. అక్కడ కొంత ప్రమాదకర స్థాయిలో వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు కొంత ఆగిపోయాయి. ఎస్పీ గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి? వాగులు అంటే నిన్న నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ఎట్లా ఉంది ఫ్లడ్కి సంబంధించి? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంది. ఏమి ఎక్కడ అంత డిఫికల్టీ లేవు. ఒక తరుణంలో మనకి నేషనల్ హైవే 353B ఉంది. అది తరుణం బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అయిన వల్ల అది ఆగిపోయినాయి. అంటే క్రాస్ చేయడానికి వీల్లేదు. అక్కడ మనం ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆపుతున్నాము. కాకుండా 22 కాజ్వేస్ విలేజెస్లో అది కూడా ఆగినాయి. అది కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. అక్కడ కూడా మనం పోలీస్ ఫోర్స్ వాళ్ళు పెట్టి వాళ్ళు కూడా ఆగుతున్నాము. సో దట్ ఎవరు క్రాస్ చేయకుండా ఉంటుంది. జనాలకి అదే మంది, మీ ఇంట్లో ఉండండి, పని ఉంటే బయట రండి, పని లేకుండా దయచేసి బయట రాకండి. ఎక్కడైనా మీ ఊరులో ఓవర్ఫ్లో అవుతున్నాయి ఒక వాగు నుంచి, లేకపోతే ఒక రోడ్ నుంచి, ఒక చిన్న బ్రిడ్జ్ నుంచి దాటకండి. ఎందుకంటే పైన నుంచి స్మూత్ కనిపిస్తుంది, బట్ కింద చాలా ప్రెషర్ ఉంటుంది వాటర్కి. ఆ కొట్టుకొని తీసుకుపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర ఒక తరుణంలో ఒక బైక్లో ఒక పర్సన్ చనిపోయారు. సో దయచేసి అందరు ఇంట్లో ఉండండి. దీని తర్వాత కొంతమంది చేపలు పట్టుకోవడానికి కూడా పోతారు. అది కూడా చేపలు పట్టుకోని వల్ల కూడా చాలామంది స్కిడ్ అయ్యి లోపల పోయి చచ్చిపోతారు. ఆ చేపలు కూడా పట్టుకోవడానికి ఎవరు పోకండి. అందరితో మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్? డ్యూటీలో అందరూ ఆన్ రోడ్డు మీదనే ఉన్నారు. వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఎలాంటి డ్యూటీ నిర్వహిస్తారు పోలీసులు? అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే ఇన్స్ట్రక్షన్ వచ్చింది, దట్ లాస్ ఆఫ్ లైఫ్ ఏం జరగకుండా మనం చూసుకోవాలి. దానికోసం అందరు ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అందరు ఫీల్డ్కి రావాల్సింది. అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దాదాపు 100 కంటే ఎక్కువ మంది ఓవర్ఫ్లోస్, లేకపోతే ఎక్కడైనా ఊరులో కట్ ఆఫ్ అయినాయి, లేకపోతే ఎక్కడైనా తరుణం అట్లయినా వాగులో వాళ్ళ రోడ్లో నిలబడి ఉన్నారు. వాళ్ళకి రిప్లేస్మెంట్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, రిప్లేస్మెంట్ కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి ఒకటే ఇన్స్ట్రక్షన్, చేపలు పట్టుకోవడానికి ఎవరికి అలౌడ్ లేదు. ఎక్కడైనా కాజ్వేస్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, అక్కడ మన వల్ల ఉండాల్సింది. అండ్ ఈ ట్రాఫిక్ మనం చూసుకోవాల్సింది, ఎవరు చచ్చిపోకూడదు. అది మనం పోలీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్. ఈడీఆర్ఎఫ్ బృందాలు ఎన్ని రెడీగా ఉన్నాయి సార్? లైఫ్ బోట్స్ కానీ ఇంకా అంటే మన దగ్గర 20 మంది హైడ్రాతో ట్రైన్ చేసిన 20 మంది ఉన్నారు. వాళ్ళకి డీడీఆర్ఎఫ్ పేరు ఇచ్చాము. దాని వాళ్ళ దగ్గర లైఫ్ బోట్ అన్ని 25 HP మోటార్ కూడా, సుజుకి మోటార్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అది కూడా వాళ్ళు రెడీ ఉన్నారు. రోప్, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్తో సహా వాళ్ళ టీం రెడీ ఉంది. అది కాకుండా ఎస్డిఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళు కూడా ఎస్డిఆర్ఎఫ్ ఒక ప్లెటూన్ ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నారు. సార్, ఆదిలాబాద్ అంటేనే కొంత బ్యూటిఫుల్ ఉండే ఏరియా. జనాలు వర్షం పడ్డ టైంలో బాగా బయటకు ఎంజాయ్ చేయడానికి బాగా వస్తుంటారు. ప్రధానంగా ఈ వాటర్ ఫాల్స్లో ఫ్లోటింగ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ప్రాజెక్టులు కూడా గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో ఎట్లా ఉంటుంది ఆ ప్రాంతాల్లో? ఎట్లా పోలీస్ గస్తీ ఎట్లా నిర్వహించబోతున్నారు? ఎట్లా ఉండదు? ఇప్పుడు మనం ఆపుతాము. ఎవరికి వాటర్ ఫాల్ పోవడానికి వీలు లేదు. దయచేసి మీ ఇంట్లో ఉండండి. మన పని ఫస్ట్, జనాలకి లాస్ ఆఫ్ లైఫ్ చూడకుండా మనం చేస్తున్నాము. దయచేసి మన పైన ప్రెషర్ పెట్టుకోకండి. దయచేసి ఇంట్లో ఉండండి. వాటర్ ఫాల్ ఇప్పుడు అలౌడ్ లేదు ఎవరికి. ఎవరు వాటర్ ఫాల్ దగ్గర పోకండి. మీరు అన్నారు బ్యూటిఫుల్ ఉంది అంటే అది నిజం, బట్ ఆ వాటర్ ఫాల్ తర్వాత చూడవచ్చు. ఇప్పుడు వర్షం టైంలో దయచేసి వెళ్ళకండి. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. డీడీఆర్ బృందాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రజలెవరు కూడా అవసరమైతే మినహా బయటకు రావద్దని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 TV, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.